మేడం కొరకు అందరూ కుటుంబం కొరకు ప్రార్థించండి. మా మేడంకి మంచి జాబ్ వచ్చేదని ప్రార్థించండి. నేను ఇప్పుడు కీర్తనలు 126వ అధ్యాయం మొదటి చెరువులు చెప్పబోతున్నాను. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెర నుండి రప్పించినప్పుడు మనము కక్కడిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసినని అన్యజనులు చెప్పుకొనెను. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మనము సంతోషపడుతున్నమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహం పారనట్లు యెహోవా చెరపట్టబడిన ఆ వారిని రప్పించము. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడుచుచు పోవువాడు సంతోషగానముతో చేయుచు పనులను మోసుకున్నవాడు. అందరికీ వందనాలు.